లింఫ్ ఈజ్ ఎ కలర్లెస్ ఫ్లూయిడ్ ప్రజెంట్ ఇన్ ద ఇంటర్సెల్యులర్ స్పేసెస్. సో లింఫ్ అనేది చెప్పుకున్నాం కదా. సో లింఫ్ అంటే ఏం లేదు, బ్లడ్ లో ఉన్న ఒక ఎక్స్ట్రా ఫ్లూయిడ్, దట్ ఈస్ ప్లాస్మా. ఎక్సెస్ ఫ్లూయిడ్ ఏ ఫామ్ లో ఉంటుంది, ప్లాస్మా ఫామ్ లో ఉంటుంది. ఆ బ్లడ్ నర్వ్స్ నుంచి అది లీక్ అవుతుంది. ప్లాస్మా అనేది బ్లడ్ నర్వ్స్ నుంచి లీక్ అయిపోయి లింఫ్ అనే నర్వ్స్ లో అది కలెక్ట్ అవుతుంది. ఓకే, ఈ ప్లాస్మా అనేది తెలుసు కదా, బ్లడ్ లో ఎన్ని కాంపోనెంట్స్ ఉంటాయి, 4 కాంపోనెంట్స్ ఉంటాయి కదా. సో వన్ ఆఫ్ ద కాంపోనెంట్ ఇస్ ప్లాస్మా. తర్వాత రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్ అండ్ ప్లేట్లెట్స్. ఓకే, సో ప్లాస్మాలో ఏమేమి ట్రాన్స్పోర్ట్ అవుతాయి, ఫుడ్ అండ్ వేస్ట్ ప్రొడక్ట్స్ ట్రాన్స్పోర్ట్ అవుతాయి. బ్లడ్ నర్వ్స్ లో చిన్న చిన్న పోర్స్ నుంచి ఈ ప్లాస్మా ఎక్సెస్ ఫ్లూయిడ్ గా ఉన్నప్పుడు బ్లడ్ ఏం చేస్తుంది, ఆ ఎక్సెస్ ఫ్లూయిడ్ ప్లాస్మాని బయటకు పంపించేస్తుంది. అంటే ఎక్సెస్ ఫ్లూయిడ్ ప్రెషర్ ఎక్కువైపోయి అవి ఒక్కొక్కసారి ఆ బ్లడ్ నర్వ్స్ నుంచి లీక్ అయిపోయి బయటకు పడుతూ ఉంటాయి. ఆ బయటకు పడిన ప్లాస్మా ఫ్లూయిడ్ అంతా ఎక్కడ కలెక్ట్ అవుతాయి, లింఫ్ నర్వ్స్ లో కలెక్ట్ అవుతాయి. ఈ లింఫ్ నర్వ్స్ అన్ని క్యాపిలరీస్ కి కనెక్ట్ అయి ఉంటాయి. ఆ క్యాపిలరీస్ మళ్ళీ సెల్స్ కి కనెక్ట్ అయి ఉంటాయి. ప్రతి బాడీలో ఉన్న ప్రతి సెల్ కి కనెక్ట్ అయి ఉంటుంది. అండ్ సెల్ టు సెల్ మధ్యలో చిన్న గ్యాప్స్ ఉంటాయి, దాని ఇంటర్సెల్యులర్ స్పేసెస్ అని అంటారు. ఆ ఇంటర్సెల్యులర్ స్పేసెస్ మధ్యలో కూడా ఈ ఫ్లూయిడ్ అనేది ఎస్కేప్ అయి ట్రాప్ అయిపోయి ఉంటుంది. ఆ ఫ్లూయిడ్ అదే ప్లాస్మా ఫ్లూయిడ్ ఆ సెల్యులర్ స్పేసెస్ లో మధ్యలో ట్రాప్ అవుతుంది, బ్లడ్ నర్వ్స్ నుంచి కూడా లీక్ అవుతుంది. సో అలా లీక్ అయిన ఫ్లూయిడ్, ఇలా ట్రాప్ అయిన ఫ్లూయిడ్, ఇవన్నీ ఫ్లూయిడ్స్ అన్ని కూడా ప్లాస్మా, ఆ ప్లాస్మా అంతా ఎక్కడ కలెక్ట్ అవుతుంది, లింఫ్ వెసల్లో, లింఫ్ సిస్టమ్ లో కలెక్ట్ అవుతుంది. మళ్ళీ లింఫ్ సిస్టమ్ తిరిగి ఆ ప్లాస్మా అంతటిని, ఆ ఫ్లూయిడ్ అంతటిని ఎక్కడికి కనెక్ట్ చేస్తాయి, తిరిగి మళ్ళీ బ్లడ్ నర్వ్స్ కి, అదే వెయిన్స్ కి కనెక్ట్ చేస్తాయి. సో దిస్ ఈస్ వి కాల్డ్ as lymphatic system. ఓకేనా. సో ఇక్కడ ఇచ్చారు ఆల్రెడీ. సో లింఫ్ ఈజ్ ఎ కలర్లెస్ ఫ్లూయిడ్, అది జస్ట్ లైట్ ఎల్లోయిష్ కలర్ లో ఉంటుంది, విచ్ ఈస్ ప్రజెంట్ ఇన్ ఇంటర్సెల్యులర్ స్పేసెస్. అంటే సెల్ కి మధ్యలో కూడా ట్రాప్ అయి ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ ఫార్మ్డ్ ఫ్రమ్ ద ప్లాస్మా. సో దేని నుంచి ఫామ్ అయింది, ఇది ప్లాస్మా నుండి ఫామ్ అయింది. సో ఇది ఎలా ఎస్కేప్ అవుతుంది, విచ్ ఎస్కేప్స్ ఫ్రమ్ ద క్యాపిలరీస్. అంటే క్యాపిలరీస్ బ్లడ్ నర్వ్స్ చిన్న చిన్న బ్లడ్ నర్వ్స్ కనెక్టెడ్ నెట్వర్క్ లాంటి సిస్టమ్ ఉంది కదా, ఆ బ్లడ్ క్యాపిలరీస్ నుంచి ఇది లీక్ అవుతుంది, ప్లాస్మా అనేది లీక్ అవుతుంది. ఈ లీక్ అయిన ప్లాస్మాని లింఫ్ అంటున్నాం. అంటే బ్లడ్ లోనే ఒక వన్ ఆఫ్ ద పార్ట్ ప్లాస్మాని, దీన్ని లింఫ్ అంటున్నాం. ఈ లింఫ్ మళ్ళీ ఏమవుతుంది, డ్రైన్స్ ఇంటూ లింఫాటిక్ క్యాపిలరీస్. క్యాపిలరీస్ నుంచి ఎస్కేప్ అయిన చిన్న చిన్న ఫ్లూయిడ్ ఉంది కదా, స్మాల్ డ్రాప్లెట్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఎక్కడ కలెక్ట్ అవుతున్నాయి, లింఫాటిక్ క్యాపిలరీస్ కి కలెక్ట్ అవుతున్నాయి. లింఫాటిక్ క్యాపిలరీస్ ఆ లీక్ అయిన ఫ్లూయిడ్ ని మొత్తాన్ని కలెక్ట్ చేస్తాయి. సో కలెక్ట్ చేసిన ఫుడ్ ని, అదే కలెక్ట్ చేసిన ప్లాస్మాని అవి మళ్ళీ ఏం చేస్తాయి, లింఫాటిక్ క్యాపిలరీస్ అన్ని కలిసి, చిన్న చిన్న నర్వ్స్ అన్ని కలిసి పెద్ద వెసల్స్, ఆ వెసల్స్ అంటే పెద్ద నర్వ్స్ గా మారిపోతాయి. ఇప్పుడు చిన్న చిన్నగా ఉంటాయి కదా, ఇలాగా కలెక్ట్ అవుతాయి కదా. సో ఇక్కడ నుంచి. సో ఇవన్నీ కూడా మళ్ళీ రీకనెక్ట్ అయ్యి ఒక పెద్ద నర్వ్ గా మారిపోతాయి. అర్థమవుతుందా, ఒక చిన్న కనెక్షన్స్ అన్ని కలిసి ఒక పెద్ద దగ్గర కలుస్తాయి. చెప్పిన కదా, చిన్న కాలువలు, డ్రైనేజ్ నుంచి వచ్చిన వాటర్ అంతా ఇక్కడ ఒక పెద్ద రివర్ లో ఎట్లయితే మర్జ్ అవుతున్నాయో, సో ఒక టౌన్షిప్ నుంచి వచ్చిన మొత్తం వాటర్ అంతా ఎక్కడెక్కడ నుండో వస్తాయి కదా, అన్ని చోట్ల నుంచి. సేమ్ అలాగే లింఫ్ అనే నర్వ్స్ ఏం చేస్తాయి, లింఫ్ అనే నర్వ్స్ లింఫ్ ని కలెక్ట్ చేస్తాయి. అంటే ఆ ఎక్సెస్ ఫ్లూయిడ్ ఏదైతే ప్లాస్మా ఉందో, ఎస్కేప్ అయిన ప్లాస్మాని లింఫ్ అంటున్నాము. ఇప్పుడు ఒక టౌన్షిప్ లో ఎట్లయితే డ్రైనేజ్ సిస్టమ్ అంతా మళ్ళీ రివర్ కి కనెక్ట్ అయి ఉంటుందో, సో అట్లాగా ఎక్కడెక్కడ నుంచి వచ్చిన ఫ్లూయిడ్ అంతా కూడా ఒక లింఫాటిక్ సిస్టమ్ కి కనెక్ట్ అయ్యి, ఒక పెద్ద నర్వ్, చిన్న నర్వ్స్ అన్ని కలిసి ఒక పెద్ద నర్వ్స్ కి కనెక్ట్ అయి ఉంటాయి. దాన్ని లింఫాటిక్ సిస్టమ్ అంటున్నాము, లింఫ్ వెసల్స్ అంటున్నాము. ఓకే, వాట్ ఈస్ దిస్, లింఫ్ వెసల్స్ అండ్ జాయింట్స్ ఇంటూ ద లార్జ్ వెయిన్స్. మళ్ళీ ఇదంతా తీసుకెళ్ళి ఎక్కడ కలుపుతుంది, మళ్ళీ బ్లడ్ లో ఉన్న లార్జ్ వెయిన్స్, దీనికంటే పెద్ద నర్వ్ కి కనెక్ట్ చేస్తుంది. లార్జ్ వెయిన్స్ అంటే ఎక్కువ ఫ్లూయిడ్ ని తీసుకోగలుగుతుంది. నేను చెప్పాను కదా, జస్ట్ డ్రైనేజ్ సిస్టమ్, ఒక టౌన్ లో ఉండే డ్రైనేజ్ సిస్టమ్ ఎలా ఉంటుంది, ప్రతి ఇంటి నుంచి లీక్ అయిన ఆ వాటర్ ని, డ్రైనేజ్ వాటర్ ని అది కలెక్ట్ చేస్తుంది. ఆ డ్రైనేజ్ అంతా కూడా ఇప్పుడు చూడండి, ప్రతి ఇంటికి కనెక్ట్ అయి ఉంటుంది కదా డ్రైనేజ్ సిస్టమ్. ప్రతి ఇంటి నుంచి ఉన్న డ్రైనేజ్ వాటర్ ని ఒక లింక్ లాగా, ఒక డ్రైనేజ్ సిస్టమ్ ఏదైతే ఒక కాలువ ఉంటుంది చూసారో, అది ఎట్లయితే అన్ని డ్రైనేజ్ వాటర్ ని ఇలా కలెక్ట్ చేస్తుంది, ఆ కలెక్ట్ చేసిన వాటర్ ని మళ్ళీ మెయిన్ స్ట్రీమ్ కి కలుపుతుంది. ఈ మెయిన్ స్ట్రీమ్ అంతా కూడా రీకలెక్ట్ అయిపోయి మళ్ళీ రివర్ లో కలుస్తుంది. రివర్ కావచ్చు, ఇంకేదైనా వాటర్ సోర్స్, బిగ్ ఏదైనా పాండ్ లాగా ఉంటే అక్కడ కలిపేస్తుంది. సో సేమ్ ఇది కూడా అంతే. ఓకేనా. సో ప్రతి నర్వ్స్ అంటే ప్రతి ఇంటర్సెల్యులర్ స్పేసెస్ నుంచి ఎస్కేప్ అయిన ఫ్లూయిడ్ కావచ్చు,
లేదా బ్లడ్ నర్వ్స్ నుంచి ఎస్కేప్ అయిన ప్లాస్మా కావచ్చు. ఇలా ఎస్కేప్ అయిన ఈ మొత్తం ఫ్లూయిడ్స్, ప్లాస్మా ఫ్లూయిడ్స్ ఇవన్నీ ఎక్కడ కలెక్ట్ అవుతాయి? లింఫ్ క్యాపిలరీస్ లో కలెక్ట్ అవుతాయి. చిన్న 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 డ్రైనేజ్ సిస్టమ్ లో కలెక్ట్ అవుతాయి. మళ్ళీ ఇది ఒక పెద్ద డ్రైనేజ్ లో ఎలా అయితే కలుస్తున్నాయి, మళ్ళీ ఇదంతా కలిసి ఎక్కడికి? మెయిన్ సిస్టమ్కి వెళ్ళిపోతాయి. మళ్ళీ ఎక్కడికి వెళ్తాయి? మళ్ళీ ఈ లింఫ్ వెజల్స్ అన్ని కలిసి ఎక్కడ జాయిన్ అవుతాయి? మళ్ళీ లార్జ్ వెయిన్స్ లోకి కలిపేస్తాయి అదంతా కూడా. ఓకేనా? అండ్ జాయింట్స్ ఇంటూ లార్జ్ వెయిన్స్, అంటే బ్లడ్ వెయిన్స్ లో ఉంటాయి కదా, వెయిన్స్ క్యారీస్ ఇంప్యూర్ బ్లడ్ అని అనుకున్నాం కదా, అందులోకి మళ్ళీ కనెక్ట్ చేస్తాయి. లింఫ్ ట్రాన్స్పోర్ట్స్ డైజెస్టెడ్ ఫ్యాట్స్ అండ్ డ్రైన్స్ ఎక్సెస్ ఫ్లూయిడ్స్ ఫ్రమ్ ఇంటర్సెల్యులర్ స్పేసెస్ బ్యాక్ ఇన్ టు ద బ్లడ్. చెప్పాను కదా, అలా లీక్ అయిన ఫుడ్, అంటే ప్లాస్మాలో ఏముంటాయి? ప్లాస్మాలో డైజెస్టివ్ ఫుడ్ ఉంటాయి కదా, అదే ఇక్కడ చెప్తున్నాను. అండ్ డ్రైన్స్ ఎక్సెస్ ఫ్లూయిడ్స్, బ్లడ్ లో కూడా కొన్ని ఎక్సెస్ ఫ్లూయిడ్స్ ఉంటాయి. ఓకే, మనకి డిహైడ్రేటింగ్ అయినప్పుడు ఆ ఫ్లూయిడ్స్ మన డాక్టర్స్ అది ఏమంటారు, ఓఆర్ఎస్ కలిపిస్తే మళ్ళీ ఫ్లూయిడ్స్ ఎక్సెస్ గా ఉన్నప్పుడు మనకి మళ్ళీ నార్మల్ గా వచ్చేస్తాయి. సో ఆ ఫ్లూయిడ్స్ అప్పుడప్పుడు తగ్గుతూ ఉంటాయి సమ్మర్ టైంలో. ఓకేనా? సో ఆ ఎక్సెస్ ఫ్లూయిడ్స్ ఎక్కడ నుంచి అవి ఎస్కేప్ అవుతాయి? ఇంటర్సెల్యులర్ స్పేసెస్ నుంచి ఎస్కేప్ అయిన ఎక్సెస్ ఫ్లూయిడ్స్ అన్ని కూడా మళ్ళీ తిరిగి ఎక్కడికి కనెక్ట్ చేస్తాయి? బ్లడ్ లోకి కనెక్ట్ చేస్తాయి. ఓకేనా? బ్యాక్ ఇన్ టు ద బ్లడ్. సో ఇట్ కంటైన్స్ లింఫోసైట్స్ విచ్ కిల్స్ జర్మ్స్ అండ్ ప్రొటెక్ట్స్ ద బాడీ. ఓకే, ఇప్పుడు ఈ బ్లడ్ లో ఎలా అయితే WBC ఉంది, వైట్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్ ఏం చేస్తాయి? వైట్ బ్లడ్ సెల్స్, RBC గురించి అనట్లేదు, హార్మ్ఫుల్ మైక్రోబ్స్ ని కిల్ చేసి బాడీని ప్రొటెక్ట్ చేస్తాయి. అలాగే లింఫాటిక్ సిస్టమ్ లో కూడా, లింఫాటిక్ సిస్టమ్స్ లో కూడా జర్మ్స్ ఉంటాయి. అదే జర్మ్స్ ని కిల్ చేసే లింఫోసైట్స్ ఉంటాయి. ఓకే, లింఫోసైట్స్ ఏం చేస్తాయి? విచ్ కిల్స్ ద జర్మ్స్ అండ్ ప్రొటెక్ట్స్ ద బాడీ. అంటే బ్లడ్ ని ఎలా అయితే, బ్లడ్ అయితే బాడీని ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నారు, లింఫోటిక్ సిస్టమ్ లో లింఫోసైట్స్ లో కూడా, అదే లింఫ్ వెజల్స్ లో కూడా లింఫోసైట్స్ ఉంటాయి. ఈ లింఫోసైట్స్ ఏం చేస్తాయంటే జర్మ్స్ ని కిల్ చేసి బాడీని ప్రొటెక్ట్ చేస్తాయి. ఇది క్లియర్ ఎవ్రీవన్? ఓకే, నోట్ డౌన్. Transportation in the plant. In plants, transportation of materials like food, water and minerals takes place through conducting tissues called xylem and phloem. And xylem phloem నుంచి ఏ materials transport అవుతాయి? Food, water and minerals. Okay, xylem and phloem నుంచి food, water and minerals క్యారీ అవుతాయి. వీటిని కండక్టింగ్ టిష్యూస్ అంటారు. ఈ కండక్టింగ్ టిష్యూస్ వి కాల్డ్ యాజ్ xylem and phloem. మరి xylem ఏం ట్రాన్స్పోర్ట్ చేస్తుంది? Xylem transports water and minerals from the roots to all parts of the plant. అంటే roots నుంచి all parts of the plants కి వాటర్ ని, మినరల్ ని ట్రాన్స్పోర్ట్ చేసే కండక్టివ్ టిష్యూ పేరేంటి? Xylem. So it consists of xylem vessels and tracheids. Water and minerals enter the roots by diffusion. Then due to transpiration, the suction force helps in the upward movement of the water and the minerals. Okay. So ఇక్కడ ఎలా వాటర్ ఎలా పైకి వెళ్తాయి? డ్యూ టు ట్రాన్స్పిరేషన్. ట్రాన్స్పిరేషన్ అంటే ఏంటి? ఎక్సెస్ వాటర్ అనేది పోర్స్ నుంచి, అది దాన్ని ఏమంటారు, స్టొమాటల్ పోర్స్ నుంచి అది ఓపెన్ అయినప్పుడు ఎక్సెస్ వాటర్ అనేది దాని నుంచి రిలీజ్ అవుతుంది. దాన్ని ట్రాన్స్పిరేషన్ అంటున్నాము. సో ఆ ట్రాన్స్పిరేషన్ జరిగినప్పుడు ఏమవుతాయంటే, ఇప్పుడు మనం కోకోనట్ లో వాటర్ ని పీల్చుకున్నప్పుడు ఎలా అయితే వాటర్ ని పైకి అంటాం కదా, పైకి అన్నప్పుడు వాటర్ ఏమవుతాయి? పైకి మూవ్ అవుతాయి కదా. సేమ్ ఇక్కడ కూడా అలాగ ఒక సక్షన్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది. దానివల్ల వాటర్ అనేది రూట్స్ నుంచి అప్వర్డ్ డైరెక్షన్ లో ప్లాంట్ వైపుకి వెళ్తుంది. అర్థమవుతుందా నేను చెప్పేది? సో వాటర్ అండ్ మినరల్ ఎంటర్ ద రూట్స్ బై డిఫ్యూజన్. ఇది ఓకే. సో రూట్స్ లోకి ఎలా ఎంటర్ అవుతున్నాయి? డిఫ్యూజన్ ప్రాసెస్. డిఫ్యూజన్ మీన్స్ హై కాన్సన్ట్రేషన్ రీజన్ నుంచి లో కాన్సన్ట్రేషన్ రీజన్ కి త్రూ సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్స్ వాటర్ పార్టికల్స్ అనేవి మూవ్ అవడాన్ని డిఫ్యూజన్ అంటున్నాం. అంటే మనకి రూట్స్ పక్కన చాలా ఎక్సెస్ వాటర్ ఉంది అనుకున్నాం, సాయిల్ ఎక్సెస్ వాటర్ ఉంది, రూట్స్ లోపల చాలా తక్కువ వాటర్ ఉంది. సో ఎక్సెస్ వాటర్ నుంచి అదే లో వాటర్ లెవెల్లో ఉన్న దానికి ఏమవుతాయి? వాటర్ పార్టికల్స్ అనేవి త్రూ రూట్స్ మెంబ్రేన్ ద్వారా అవి మూవ్ అవుతాయి. దాన్ని డిఫ్యూజన్ అంటున్నాం. వాట్ ఈస్ డిఫ్యూజన్? డిఫ్యూజన్ అంటే ఏంటి? Diffusion means the movement of water molecules from high concentration region to low concentration region through semi-permeable membrane is called as diffusion. So ఇక్కడ roots లో ఉన్న semi permeable membrane ద్వారా high concentration region లో ఉన్న వాటర్ low concentration ఉన్న root లోపలికి వెళ్తాయి. సో మరి పైకి ఎలా మూవ్ అవుతున్నాయి వాటర్? రూట్స్ వరకు వచ్చేసినాయి. ఓకే, ఇప్పుడు రూట్స్ నుంచి పైన లీవ్స్ వరకు వెళ్ళాలి. ఎలా?
దట్ ఈస్ వి కాల్డ్ యాజ్ ట్రాన్స్పిరేషన్. ట్రాన్స్పిరేషన్ వల్ల ఒక సక్షన్ ఫోర్స్ అనేది క్రియేట్ అవుతుంది, ఓకేనా. సో దానివల్ల వాటర్ అనేది పైకి మూవ్ అవుతుంది, ఓకే. Then due to transpiration the suction force helps in the upward movement of water and minerals. వాటర్ మినరల్స్ ని ఒక సక్షన్ ఫోర్స్ ద్వారా అవి పైకి లాగబడతాయి, ఓకే. సో మెయిన్లీ xylem లో ఏం వెజల్స్ ఉంటాయంటే ఇక్కడ xylem వెజల్స్ అండ్ ట్రాకెట్స్, అండ్ దీని హెల్ప్ తో దీని సపోర్ట్ తో అండ్ వాటర్ అండ్ మినరల్స్ అనేవి పైకి మూవ్ అవుతుంటాయి, ఓకే. ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? షల్ ఐ మూవ్? Phloem transport food from the leaves to other parts of the plant. So this process is called as translocation. Food ఎక్కడ రెడీ అవుతుంది, ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతుంది అంటే లీవ్స్ లో. త్రూ ఫోటోసింథసిస్ ప్రాసెస్ లో లీవ్స్ లో మనకి ఫుడ్ అనేది తయారవుతుంది. ఆ తయారైన ఫుడ్ ఎక్కడికి ట్రాన్స్పోర్ట్ చేయబడుతుంది? ఆల్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ ఆఫ్ ప్లాంట్ కి ట్రాన్స్పోర్ట్ చేయాలి. సో ఫుడ్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి ఏమవుతుంది? ట్రాన్స్లోకేట్ అవుతుంది, అంటే దాని ప్లేస్ చేంజ్ అవుతుంది. దిస్ ఇస్ కాల్డ్ as ట్రాన్స్లోకేషన్. Transport of food from the leaves to the other parts of the plant, and this process we called as translocation. అంటే ఫుడ్ అనేది లీవ్స్ నుంచి అదర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ ఆఫ్ ప్లాంట్ కి ట్రాన్స్పోర్ట్ అవడాన్ని ట్రాన్స్లోకేషన్. అంటే ద ప్లేస్ ఆఫ్ ఫుడ్ అనేది చేంజ్ అవుతుంది లీవ్స్ నుంచి వేరే పార్ట్ కి. ద ఫ్లోయం కన్సిస్ట్ ఆఫ్ సీవ్స్, ట్యూబ్స్ అండ్ కాంపేనియన్ సెల్స్. ఓకే, ఇదిగోండి ఇవి సీవ్ ట్యూబ్స్, ఇక్కడ మీకు డయాగ్రామ్ లో కనిపిస్తున్నా. సీవ్ ట్యూబ్స్ అంటే ఒక ట్యూబ్ లాంటి ఒక పైప్ లాంటి షేప్ ఉంది. ఇక్కడ నుంచి కొన్ని పార్టికల్స్ మూవ్ అవుతున్నట్టు కనిపిస్తున్నాయి. ఈ జస్ట్ ఈ వేకెంట్ ప్లేస్, ఓకే, గ్యాప్ బిట్వీన్ దిస్ ప్లేస్, దీస్ టూ రెడ్ లైన్స్ వి కాల్డ్ as sieve tubes. తర్వాత ఇక్కడ ఏముంది? ఇట్ కన్సిస్ట్ ఆఫ్ sieve tubes అండ్ కాంపేనియన్ సెల్స్, అండ్ ది కాంపానియన్ సెల్స్, అండ్ దిస్ ఈస్ వి కాల్డ్ as కాంపానియన్ సెల్స్. ఇక్కడ మధ్యలో ఉంది కదా, సో ఇక్కడ ఒక న్యూక్లియస్ కూడా కనిపిస్తుంది. సో దిస్ ఈస్ వి కాల్డ్ as కాంపానియన్ సెల్స్. Next one, food from the leaves is transferred to the xylem by the energy of ATP molecules. Due to osmotic pressure, water enters the phloem and helps in the transport of food. So, ఈ meaning చూడండి. Food from the leaves is transferred to the xylem by the energy of ATP molecules. Okay. ఈ ఫుడ్ ఫ్రమ్ ద లీవ్స్, ఈ లీవ్స్ లో ఉన్న ఫుడ్ ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయబడుతున్నాయి? xylem అనే టిష్యూలోకి అవి ఫుడ్ ని ట్రాన్స్పోర్ట్ చేయబడుతున్నాయి. ఎలా అంటే బై ద ఎనర్జీ ఆఫ్ ఏటీపీ. ఆ మాలిక్యూల్స్, ఆ ఎనర్జీ మాలిక్యూల్స్ ని, ఆ ఎనర్జీని యూజ్ చేసుకొని ఫుడ్ అంతా మనకు తెలుసు. xylem అనేది ఓన్లీ వాటర్ ని మినరల్స్ నే కదా, మరి ఫుడ్ ని ఎట్లా అంటే, సో కొన్ని చోట్ల xylem కూడా ఫుడ్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది, ఓకేనా, లీవ్స్ కి దగ్గరగా ఉన్నది. అండ్ డ్యూ టు ఆస్మాటిక్ ప్రెషర్ వాటర్ ఎంటర్స్ ద ఫ్లోయం అండ్ హెల్ప్స్ ఇన్ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ద ఫుడ్. ఓకే, సో మరి ఫుడ్ అనేది వాటర్ తో మిక్స్ అయిపోయి అప్పుడు ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేయబడతాయి. ఇక్కడ చూడండి, డ్యూ టు ఆస్మాటిక్ ప్రెషర్ వాటర్ ఎంటర్స్ ద ఫ్లోయం అండ్ హెల్ప్స్ ఇన్ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఫుడ్. ఫుడ్ అనేది జస్ట్ అది సాలిడ్ పార్టికల్ మూవ్ అవ్వలేదు కదా, దాన్ని లిక్విఫై చేసి ఈజీగా మూవ్ చేయొచ్చు. అందుకే ఆస్మాటిక్ ప్రెషర్ డిఫరెన్స్ వల్ల వాటర్ అనేది ఫ్లోయం టిష్యూస్ లోకి ఎంటర్ అయిపోయి ఫుడ్ తో మిక్స్ అయ్యి అప్పుడు ఫుడ్ అండ్ వాటర్ ఈజీగా ట్రాన్స్పోర్ట్ అవుతుంది. అంటే ఆల్మోస్ట్ రెండు xylem అండ్ ఫ్లోయం ఆల్మోస్ట్ వాటర్ ని, మినరల్స్ ని, ఫుడ్ ని అన్ని ఒకదానికి ఒకరు కోఆపరేట్ చేసుకుంటూ ట్రాన్స్పోర్ట్ చేస్తారు. అర్థమవుతుందా? రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ ఫ్లోయం టిష్యూ. Excretion is a process by which the waste products produced during metabolic activities is removed from the body. Metabolic activities అంటే తెలుసు కదా. సో ఎప్పుడైతే ఫుడ్ అనేది డైజెస్టివ్ ఫామ్ లో ఉన్న ఫుడ్ బ్లడ్ లోకి కలెక్ట్ అవుతుంది, ఆ బ్లడ్ ఏం చేస్తుంది? ఆ ఫుడ్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది సెల్స్ లోకి. సెల్స్ ఏం చేస్తాయి? ఆ ఫుడ్ ని ఆక్సిడైజ్ చేసి ఎనర్జీ అండ్ సమ్ హీట్ ఏటీపీగా కన్వర్ట్ చేసే ఆ టైంలో మనకి బై ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయి, సమ్ వేస్టేజెస్ ఫామ్ అవుతాయి. అందులో సమ్ ఆఫ్ ద వేస్టేజ్ నైట్రోజనియస్ వేస్ట్. ఆ నైట్రోజనియస్ ఫ్లూయిడ్ వేస్ట్ ని బ్లడ్ ఏం చేస్తుంది? కిడ్నీస్ కి ఇచ్చేస్తుంది, ఓకే. సో ఎక్స్క్రీషన్ అంటే గ్యాసెస్ ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి, కార్బన్ డైఆక్సైడ్. ఆ కార్బన్ డైఆక్సైడ్ లంగ్స్ కి ట్రాన్స్పోర్ట్ చేయబడతాయి. ఫ్లూయిడ్ వేస్ట్ ఎక్కడికి ట్రాన్స్పోర్ట్ చేయబడతాయి? కిడ్నీ. బ్లడ్ అన్నిటిని ట్రాన్స్పోర్ట్ చేసేది, ఓకేనా. ఫ్లూయిడ్ వేస్ట్ ని కిడ్నీకి ఇస్తుంది, గ్యాసెస్ వేస్ట్ ని లంగ్స్ కి ఇచ్చేస్తుంది. సో excretion is a process by which the waste products produced during metabolic activities which are removed from the body. In unicellular organisms, the waste products are removed from the cells into the surrounding by diffusion. ఇప్పుడు అమీబా ఉంది,
అమీబాలో వేస్ట్ ప్రొడక్ట్స్ ఎలా బయటకు వెళ్తాయంటే త్రూ డిఫ్యూజన్ ప్రాసెస్. ఆ సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్ ప్లాస్మా మెంబ్రేన్ నుంచి ఆ వేస్టేజ్ అనేవి డిఫ్యూజన్ ప్రాసెస్లో బయటకు వెళ్ళిపోతాయి. మరి మల్టీ సెల్యులర్ ఆర్గానిజం లైక్ హ్యూమన్స్, అందులో వేస్ట్ ప్రొడక్ట్స్ రిమూవ్ చేయడానికి ఒక స్పెషలైజ్డ్ ఆర్గాన్ ఉంది. సో దట్ ఈస్ వి కాల్డ్ యాజ్ కిడ్నీస్. ఓకే, ద ఎక్స్క్రీటెడ్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ ఎ పేర్ ఆఫ్ కిడ్నీస్. కనిపిస్తున్నాయి కదా కిడ్నీస్. ఏ పేర్ ఆఫ్ ureters, sorry, what is that? Ureters, urinary bladder and urethra. Each kidney has a number of excretor units called nephrons. Okay, so these are the kidneys. Okay, ఇవి కిడ్నీస్ కదా. సో ఇవన్నీ ఎక్కడికి కనెక్ట్ అయినాయి, ఒక పైప్ తో కనెక్ట్ అయినాయి కదా. సో ఈ పైప్ ని ఏమనాలి, వాట్ ఈస్ దట్ నేమ్? ఇట్ ఈస్ ureter. And these two ureter which are coming from the two kidneys are connected to this bladder. What is that bladder? We call it urinary bladder. Okay, so next one is, yeah, this is a ureter. ఈ pipes ni అది kidneys ni pipes ni connect అయి ఉన్నాయి కదా, pipe ni ureters అంటాం. ఇవి ఎక్కడ కనెక్ట్ అయి ఉన్నాయి? యూరినరీ బ్లాడర్ కనెక్ట్ అవుతుంటాయి. సో ఇవి ఏం చేస్తాయి, ఆ లిక్విడ్ ని ఫిల్ చేస్తాయి. అంటే మొత్తం ఈ ట్యాంక్ ఫిల్ అయినప్పుడు ఈ స్పింక్ట్రల్ మనీజర్ ఓపెన్ అవుతాయి, సెన్సేషన్ ఇస్తాయి, అప్పుడు వెంటనే వెళ్ళాలనిపిస్తుంది. ఓకేనా, పాస్ అర్థమవుతుందా? సో అది దాన్ని స్పింక్ట్రల్ ఏమంటారు దాన్ని. సో ఈచ్ నెఫ్రాన్ హ్యాస్ ఎ కప్ లైక్ స్ట్రక్చర్ కాల్డ్ బౌమన్స్ క్యాప్సూల్స్ కంటైనింగ్ ఎ బండిల్ ఆఫ్ క్యాపిలరీస్ కాల్డ్ గ్లోమరుల్స్. ఇక్కడ ఏమంటున్నారంటే కిడ్నీస్ లో నెఫ్రాన్ యూనిట్స్ ఉంటాయి అంటారు కదా. ఇలా చాలా మిలియన్ నెంబర్స్ ఆఫ్ నెఫ్రాన్ యూనిట్స్ ఉంటాయి. ప్రతి నెఫ్రాన్ లో ఒక బౌమన్స్ క్యాప్సూల్ లాగా ఉంటుంది. దిస్ ఈస్ వి కాల్డ్ బౌమన్స్ క్యాప్సూల్. ఓకే, సో దిస్ ఈస్ వి కాల్డ్ బౌమన్స్ క్యాప్సూల్. ఇక ఫిగర్ లో నేను హైలైట్ చేస్తున్నా చూడండి గ్రీన్ కలర్ పెన్ తో. దిస్ ఈస్ వి కాల్డ్ బౌమన్స్ క్యాప్సూల్స్ కంటైనింగ్ ఏ బండిల్ ఆఫ్ క్యాపిలరీస్. అందులో క్యాపిలరీస్ చాలా బండిల్ ఆఫ్ క్యాపిలరీస్ ఉంటాయి ఈ బౌమన్స్ క్యాప్సూల్. And this is we called as, what is that? Glomerulus. What is the name? It is glomerulus. The Bowman's capsule leads into a tubular structure which joins into a collecting duct. ఈ బౌమన్స్ క్యాప్సూల్ కి కనెక్ట్ అయ్యి ఒక ట్యూబ్ లాంటి స్ట్రక్చర్ ఉంది చూసారా, yellowish ట్యూబ్ లాంటి స్ట్రక్చర్ ఉంది చూసారా. ఎస్, ఐ అబ్జర్వ్ దిస్. విచ్ జాయిన్స్ ఇంటూ ఏ కలెక్టింగ్ డక్ట్. ఇదంతా కూడా ఎక్కడికి జాయిన్ అయింది? కలెక్టింగ్ డక్ట్ కి. ఇక్కడ దిస్ ఈస్ వి కాల్స్ కలెక్టింగ్ డక్ట్. ఈ పైప్ ఉంది కదా, ఇదంతా కూడా కలెక్టింగ్ డక్ట్. ఇదంతా కూడా చూడండి, ఈ ట్యూబ్స్ ఇక్కడ నుంచి వచ్చిన ట్యూబ్స్ ఇలా 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 వెళ్ళి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి, ఇక్కడ నుంచి ఇదంతా కూడా ఇక్కడికి తీసుకెళ్ళి ఇటు నుంచి మళ్ళీ ఇక్కడికి కలెక్ట్ అయింది చూసారా. తిరిగి అదంతా ఎక్కడ కలెక్ట్ అవుతుంది? ఆ లిక్విడ్ అంతా, వేస్ట్ ప్రొడక్ట్ అంతా ఎక్కడ కలెక్ట్ అవుతుంది? కలెక్టింగ్ డక్ట్ లో కలెక్ట్ అవుతుంది. మళ్ళీ ఇవన్నీ కూడా ఈ ట్యూబ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బ్లడ్ నర్వ్స్ తో కనెక్ట్ అయి ఉన్నాయి, అవునా కదా? అంటే ఎందుకు బ్లడ్ నర్వ్స్ తో కనెక్ట్ అయి ఉన్నాయంటే బ్లడ్ లోనే కదా ఈ వేస్ట్ ప్రొడక్ట్ ఉంది. మరి ఆ బ్లడ్ లో అందులో నుంచి పాస్ అవ్వాలి. ఎక్కడ నుంచి పాస్ అవుతుంది? నెఫ్రాన్ యూనిట్స్ నుంచి పాస్ అవుతుంది. ఆ నెఫ్రాన్ యూనిట్స్ ఏం చేస్తాయంటే బ్లడ్ లో ఉన్న వేస్ట్ లిక్విడ్ ఉంటుంది కదా, దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఈ ఎల్లో కలర్ ట్యూబ్ లోకి పంపిస్తాయి. ఈ ఎల్లో కలర్ ట్యూబ్ చాలా ఉంటాయి, అలాంటివి మిలియన్స్ ఉంటాయి. ఈ ఎల్లో కలర్ ట్యూబ్స్ అన్ని ఏం చేస్తాయంటే ఆ ఎక్స్ట్రాక్ట్ చేసిన లిక్విడ్ అంతా కూడా ఒక ట్యూబ్ లాంటి షేప్ ఉంది కదా, సో ఇక్కడ కలెక్ట్ చేస్తాయి. దీన్ని ఏమంటున్నామంటే కలెక్టింగ్ డక్ట్ అంటున్నాం. ఓకేనా, ఈ కలెక్టింగ్ డక్ట్ మళ్ళీ యూరేటర్ కి కనెక్ట్ అయి ఉంటాయి. ఆ యూరేటర్ నుంచి ఇక మీకు తెలుసు కదా యూరినరీ బ్లాడర్, అక్కడ నుంచి స్పింక్టర్స్ ద్వారా యూరేటర్ ద్వారా బయటకు ఎక్స్ట్రాక్ట్ చేయబడతాయి. So the Bowman's capsules leads into tubular structure, so which joins into a collecting duct. Up here, okay, everyone? Okay, so here we have some this bowl-like structure we call as Bowman's capsule, and it has some bundle of capillaries. So ila chala capillaries untayi indulo, and this part we called as, this bundle of capillaries with this Bowman's cell we called as glomerulus. And ఇందులో నుంచి ఒక ట్యూబ్ లాంటి ఒక షేప్ అనేది ఇలా స్టార్ట్ అయింది చూసారా. అండ్ ఈ ట్యూబ్ లాంటి షేప్ ఎక్కడ జాయిన్ అవుతుంది? మళ్ళీ leads into tubular structure and which joins into the collecting duct. Now you see one more here, renal artery.
The renal artery brings the nitrogenous waste like ammonia, urea, uric acid along with excess water, salts, etc. into the nephron. అంటే బ్లడ్ లో ఉన్న నరు ఏదైతే కిడ్నీస్ వస్తుందో దాన్ని రీనల్ ఆర్టరీ అని అంటున్నాం. ఆ రీనల్ ఆర్టరీ ఆ బ్లడ్ లో ఏ వేస్ట్ ప్రొడక్ట్స్ ని క్యారీ చేస్తుంది? నైట్రోజనస్ వేస్ట్. ఏమేమి ఉంటాయి నైట్రోజన్ వేస్ట్? ఫస్ట్ అమోనియా. నైట్రోజనస్ వేస్టెస్ ఏముంటాయి? అమోనియా, యూరియా, యూరిక్ యాసిడ్, ఇంకా ఎక్సెస్ వాటర్ అండ్ సాల్ట్స్. ఓకే, ఇవన్నీ కూడా బ్లడ్ లో ఉంటాయి. బ్లడ్ లో ఒక నర్వ్ ని రీనల్ ఆర్టరీ అంటున్నాం, విచ్ ఇస్ కనెక్టెడ్ టు కిడ్నీ. ఓకే, రీనల్ ఆర్టరీ ఏం చేస్తుందంటే ఈ వేస్ట్ ప్రొడక్ట్స్ అన్నిటిని కూడా కిడ్నీస్ నుంచి పాస్ చేస్తుంది, అంటే నెఫ్రాన్ యూనిట్స్ నుంచి పాస్ చేస్తుంది. నెఫ్రాన్ ఏం చేస్తుంది? ఆ నెఫ్రాన్ ఈ వేస్ట్ ప్రొడక్ట్స్ అన్నిటిని కూడా ఎక్స్ట్రాక్ట్ చేసి ఏం చేస్తుంది? ఇక్కడ కలెక్ట్ చేస్తుంది. ఇక్కడ ఈ ట్యూబ్లర్ లాంటి షేప్ లోకి పంపిస్తుంది. నౌ యు సీ ఇట్ ఫిల్టర్స్ ద nitrogenous waste, water and salts which passes through the tubular structure into the collecting duct. అర్థమవుతుందా? నెఫ్రాన్ లోకి వెళ్ళిన ఆ బ్లడ్ వెజల్స్ ఏమనాలి? రీనల్ ఆర్టరీ అంటున్నాం. ఆ రీనల్ ఆర్టరీ ఏం చేస్తుంది? రీనల్ ఆర్టరీ జస్ట్ బ్లడ్ ని ఇస్తుంది. ఎవరికి? బ్లడ్ ని పాస్ చేస్తుంది త్రూ నెఫ్రాన్ యూనిట్స్ ద్వారా. ఆ నెఫ్రాన్ ఏం చేస్తుంది? ఆ బ్లడ్ లో ఉన్న నైట్రోజనియస్ వేస్టేజ్ లైక్ అమోనియా, యూరియా, యూరిక్ యాసిడ్, ఎక్సెస్ వాటర్ అండ్ సాల్ట్ ని ఫిల్టర్ చేసి ఎక్కడికి పంపిస్తుంది? అది ట్యూబ్లర్ లాంటి స్ట్రక్చర్ లోకి పంపిస్తుంది. అండ్ దీస్ ట్యూబ్లర్ స్ట్రక్చర్స్ ఆర్ కనెక్టెడ్ టు కలెక్టింగ్ డక్ట్. The waste then passes through the ureters into the urinary bladder and is then sent out through the urethra as urine. Is it clear everyone? సో తర్వాత ఈ కలెక్టింగ్ డక్ట్ అనేది యూరిటర్ అంటే ఇప్పుడు రెండు ట్యూబ్స్ లాగా ఉన్నాయి కదా యూరినరీ బ్లాడర్ కి కనెక్ట్ చేసినవి. ఆ యూరినరీ బ్లాడర్ కి అది కలెక్ట్ చేసి అక్కడ అంతా యూరిన్ అంతా ఫిల్ చేస్తాయి వాటిని ఆ బ్లాడర్ లో. ఓకే, దాని నుంచి యూరినరీ బ్లాడర్ అనేది స్పింటల్ మజిల్స్ నుంచి యూరేథ్రాకి కనెక్ట్ అయి ఉంటాయి. సో ఇక్కడ నుంచి అది యూరిన్ గా బయటకి ఎక్స్క్రీట్ చేయబడుతుంది. ఓకే, సో ఈ ప్రాసెస్ లో కొన్ని యూస్ఫుల్ ప్రొడక్ట్స్ కూడా మళ్ళీ బయటకు వెళ్ళిపోకుండా ఏం చేస్తాయి అంటే అవి రీకలెక్ట్ అవుతాయి. బ్లడ్ లో మళ్ళీ రీకలెక్ట్ చేసే సిస్టమ్ ఉంటుంది. సో ద యూస్ఫుల్ ప్రొడక్ట్స్ లైక్ అమైనో యాసిడ్ ఇందులో యూస్ఫుల్ ప్రొడక్టే. కొంచెం గ్లూకోజ్ బాడీకి అది ఎనర్జీ ఇచ్చేది, అది కూడా యూస్ఫుల్ ప్రొడక్టే. సాల్ట్స్ కూడా బాడీకి కావాలి. ఎక్సెస్ సాల్ట్స్ ని యూరిన్ ద్వారా పాస్ చేస్తే బాడీలో సాల్ట్స్ కంటెంట్ తక్కువైపోతుంది. సో ఆర్ రీఅబ్జార్బ్డ్ బై ద క్యాపిలరీస్ అరౌండ్ ద ట్యూబ్లర్ స్ట్రక్చర్ అండ్ గోస్ ఇంటూ ద రియల్ వెయిన్. ఓకే, చూడండి. These tubular structures, these yellow color tubes are connected to again the blood vessels, right? Blue color is there and red color blood vessel is there. The blue color blood vessel carries the impure blood, and which is we called as, what is that? What is the name that is? Real renal vein. Sorry, renal vein. So what is that name? It is renal artery, renal vein. Sorry, yes, you are right. That is renal vein. సో ఇవన్నీ కూడా మళ్ళీ రీకలెక్ట్ అవుతాయి. ఏవైతే ఎక్సెస్ గా స్కిప్ అవుతున్నాయి యూస్ఫుల్ ప్రొడక్ట్స్ అన్ని కూడా అవి మళ్ళీ తిరిగి రీఅబ్జార్బ్ అవుతాయి. ఎక్కడికి అబ్జార్బ్ అవుతాయి? రేనల్ వెయిన్స్ లోకి అబ్జార్బ్ అవుతాయి. ఓకేనా? సో ద యూస్ఫుల్ ప్రొడక్ట్స్ ఏంటంటే అమైనో యాసిడ్స్, గ్లూకోజ్, సాల్ట్స్, ఇవన్నీ కూడా మళ్ళీ బాడీకి యూజ్ అయ్యేవి. అవి బాడీ నుంచి ఎస్కేప్ అవ్వకుండా మళ్ళీ రీఅబ్జార్బ్ అవుతాయి. ఇవన్నీ ఎక్కడ కనెక్ట్ అయ్యి ఉంటాయి చూడండి. ఈ ఎల్లో కలర్ ట్యూబ్స్ ఉన్నాయి కదా, దాని చుట్టూ ఆ బ్లడ్ నర్వ్స్ అని కనెక్ట్ అయి ఉన్నాయి చూసారా? ఆ బ్లడ్ నర్వ్స్ లో ఉన్న రేనల్ వెయిన్ కి అవి కనెక్ట్ అయి ఉంటాయి. సో దీస్ ఆర్ రీఅబ్జార్బ్డ్ విత్ ద క్యాపిలరీస్ అరౌండ్ ద ట్యూబ్లర్ స్ట్రక్చర్స్ అండ్ గోస్ ఇంటూ ద రేనల్. ఓకే, సో దిస్ ఈస్ హ్యాపెన్స్ ఇన్ కిడ్నీ. సో ఒకవేళ కిడ్నీ ఫెయిల్యూర్ అయితే ఏం చేస్తారు? కిడ్నీ ఫెయిల్యూర్ అయింది, ఒక కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారు, లేదా కిడ్నీ దొరకలేదంటే డయాలిసిస్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీస్ వర్క్ చేయడం ఆగిపోయాయి అనుకోండి, అప్పుడు బాడీలో ఉన్న వేస్ట్ అట్లాగే జరిగింది అనుకో, పాయిజన్ అయిపోయి వెంటనే పోదాం. అంటే ఒక కిడ్నీ ఫెయిల్ అయితే ఎక్కువ రోజులు బతకరు. 2 కిడ్నీస్ పోతే 1 year లోపే మనిషి పోయే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటి వాళ్ళకి వీక్లీ వన్స్ ఒకసారి డయాలిసిస్ చేయాలి. డయాలిసిస్ అంటే ఏంటి? ఇప్పుడు ఏవైతే కిడ్నీ చేసే పని డయాలిసిస్ మిషన్ చేస్తారు. బ్లడ్ ని కనెక్ట్ చేసి ఒక ట్యూబ్ ఉంటుంది కదా, మనం
మామూలుగా మనం బ్లడ్ని తీసుకుంటారు కదా, దేని నుంచి తీస్తారు? వెయిన్స్ నుంచి తీస్తారా, ఆర్టరీస్ నుంచి తీస్తారా? ఇంప్యూర్ బ్లడ్ ఎక్కడి నుంచి వస్తుందో అది తీస్తారు. ఆ ఇంప్యూర్ బ్లడ్ని ఒక డయాలిసిస్ మెషిన్లోకి పాస్ చేస్తారు. అదేం చేస్తుంది, అందులో ఉన్న నైట్రోజనస్ వేస్ట్ అంతటిని కూడా ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని ప్యూరిఫై చేసి ఆ ప్యూరిఫై అయిన బ్లడ్ని మళ్ళీ రీకనెక్ట్ చేస్తారు ఇంకో నర్వ్తో. సో ఆ ప్రాసెస్ అట్లా కంటిన్యూస్ ఒక 1 hour 2 hour అలా జరుగుతుంది. బ్లడ్ అంతా ప్యూరిఫై అవుతుంది. సో ఇంప్యూర్ బ్లడ్ నుంచి వచ్చిన నైట్రోజన్ వేస్ట్ రీకలెక్ట్ అవుతుంది. మనకు చూపిస్తారు ఎంత బ్లడ్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం, ఎంత నైట్రోజనస్ వేస్ట్ ఫామ్ అయింది ఇక్కడ చూడు అంటే దట్ ఈస్ యూరిన్ ఓన్లీ, అదంతా కూడా యూరిన్. సో మనం బాడీలో ఉన్న కిడ్నీ సిస్టమ్ ఫెయిల్ అయినప్పుడు డయాలిసిస్కి వెళ్తాం. మన బుక్లో కూడా ఉంది, ఒకసారి చూడండి. సో డయాలిసిస్ అనేది కిడ్నీ ఫెయిల్యూర్ అయిన వాళ్ళకి చేస్తారు, ఓకేనా. సో బ్లడ్ని డయాలిసిస్ మిషన్లోకి పంపించి దాన్ని ఆ బ్లడ్లో ఉన్న నైట్రోజనస్ వేస్ట్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ప్యూరిఫై చేసి మళ్ళీ తిరిగి బాడీలోకి కనెక్ట్ చేస్తారు. అర్థమవుతుందని నేను చెప్పేది.